సీనియర్స్ వీళ్ళంతా. ఇప్పుడు గడిచిన 10 ఏళ్ళు కొంతకాలం జానారెడ్డి గారు ఉన్నారు ప్రతిపక్షగా, కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు. ఇది ఎలా ఉంది అప్పుడు చూసాం మనం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువకుడు, అలాగే ప్రతిపక్షం పనులు చూస్తున్న ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళిద్దరే కదా మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ యువకులే. చెప్పకనే మీరు చెప్పేసారు, ఇద్దరు యువకులు కాబట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మామూలుగా హరీష్ రావు గారు అనుభవించుంటే ఆయన కూడా మామూలుగా అట్లా ఉండదు కదండి. చెప్పకనే నేను చెప్పడం కాదు, నేను చెప్తున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీటింగులో కూడా ఏమన్నాడు, నువ్వు పెద్దవాడివి, అనుభవంతుడు, నువ్వు వచ్చి సభకు రా, నువ్వు వచ్చి సలహాలు ఇవ్వు, నువ్వు మాట్లాడు అక్కడ, నీకు నేను చెప్తా, నేను వింటానేనా అంటున్నాడు ఆయన. ఇప్పుడు సీనియర్ మోస్ట్ ఎవరండి? ఇప్పుడు ఆయనే కదా, రావాలి కదా. ఆయన రాకుండా నేను గంభీరంగా చూస్తున్నా అంటే ఎట్లా అనేదే ప్రశ్న. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వారిచ్చే ఇప్పుడు రెండు బడ్జెట్ సమావేశాలు, రెండోది బడ్జెట్ సమావేశం ఇప్పుడు జరగబోయేది. ఆల్రెడీ ఒకటి అయింది, దానికి పోలే. ఇప్పుడు ఈ నెలలో జరగాలి కదా ఇంకో బడ్జెట్, ఇది మార్చి లోపల. దానికి కూడా రాకపోతే, 2 బడ్జెట్లు కూడా అటెండ్ కాకపోతే ఎట్లా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి? అంటే దానికైతే ఇంకా మొదలు కాలేదు, దానికి వస్తారా రాలేదా రారా అనేది ఇంకా కొంచెం టైం ఉంది. మొదటి సమావేశాలు ఈ సంవత్సర కాలంగా జరిగిన సమావేశాలకు రాకపోవడానికి మీరు మొన్ననే కదా గవర్నమెంట్ ఫామ్ చేసినాము, ఇంకా కొద్దిగా టైం ఇవ్వండి, వ్యవధి ఇవ్వండి అని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటువంటి సందర్భాలలో మాట్లాడటానికి, ఇప్పుడు జరుగుతున్న నిర్ణయాలు తప్పిదాన్ని ఎత్తి చూపించడానికి అసెంబ్లీ వేదిక హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రాతినిధ్య పరంగా ఇంకా కొంచెం సమయం ఉందనే ఉద్దేశంతో వారు కూడా ఇంతకుముందు చెప్పినట్టే గంభీరంగా మౌనంగానే ఉన్నారు. రేపు రానున్న సందర్భాలలో డెఫినెట్ గా అసెంబ్లీ వేదికని వాడుకుంటాం, ప్రజాక్షేత్రాన్ని వాడుకుంటాం, అన్ని ప్లాట్ఫామ్ని వాడుకుంటాం. దానికి కూడా అనుభవం ఉంది. కేసీఆర్ గారు కూడా మాట్లాడతారు. కానీ ఈ రోజు ఎప్పుడే ఎందుకు మామూలుగా ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము యథావిధిగా ఫోటోలు దిగటానికి కానీ వేరే వాళ్ళు కలవటానికి పోతే కూడా ఆ ఫోటోలు బయటికి రిలీజ్ చేస్తూనే ఉంటున్నాం. అదే క్రమంలో ఈ రోజు కూడా ఏదో కావాలని ఇంటెన్షనల్ గా అది లీక్ చేయటమో కాదు, సహజంగా 10 మంది కార్యకర్తలు పోయి మాట్లాడినప్పుడు చర్చ జరుగుతుంది. వారితో మాట్లాడడానికి పోయింది కాబట్టి ఆ సంభాషణలో జరిగిన విషయాలు ఈ రోజు బయటకు వచ్చినాయి. అదేం కాన్ఫిడెన్షియల్ కాదు, బయటకు రావద్దనడానికి కూడా ఆంక్షలు పెట్టడానికి లేదు. పబ్లిక్ ఓపెన్ నేను కూడా అనట్లేదు కదా. ప్రకాష్ రెడ్డి గారు అంతర్గత పార్టీ అంతర్గత అంటే అది అంతర్గతం కాదు, కార్యకర్తతో మాట్లాడిందని నేనే అన్నాను కదా. కాన్ఫిడెన్షియల్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే మీడియాని అలౌ చేయకపోయినా కూడా ఆ వీడియో బయటకు వచ్చింది, ఫోన్లలో తీస్తారు కాబట్టి అది వచ్చింది. దాంట్లో పాయింట్స్ ఇవాళ సెన్సేషన్ అయినాయి. కేసీఆర్ గారు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు దీని చుట్టూ మళ్ళీ ఒక వారం 10 రోజులు నడితే చర్చగా. ఆయన ఆయన సైలెంట్గా ఉన్నంత కాలం ఉండి ఓ బాంబు వేసిపోతాడు, మళ్ళీ వారం 10 రోజులు దాని చుట్టూ తిరుగుతాడు. రైట్ రైట్. ఇక్కడ ఎంపీ గారు మామూలుగా మేము సంస్థాగతంగా బలపరచడానికి ప్రయత్నం చేస్తాం, మేమేం మాట్లాడలేదు అంటే మరి వాళ్ళని మాట్లాడొద్దని మేమేం చెప్పట్లేదు. ఎంపీ గారు ఒక్క నిమిషం, మళ్ళా ఒక్క నిమిషం. ఎంపీ గారు ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా, బయట ప్రజల్లోకి రాకుండా, ఫామ్ హౌస్లోనే ఉండి గంభీరంగా జరుగుతున్న పరిణామాలని, ప్రభుత్వ పనితీరుని కేసీఆర్ గారు గమనించడం వెనక ఉన్న వ్యూహం ఉందా? ఆయన గమనిస్తూ ఓహో ఇవాళ ఇలా ఉంది, వాళ్ళు ఇలా ఉంది, ప్రభుత్వం ఇలా చేసింది, లేదా ప్రజలకి ఇలా అనుకుంటున్నారు కాబట్టి అని తనకు వచ్చిన ఆలోచనల్ని వీటిని కొన్నేమో కేటీఆర్కి, కొన్నేమో హరీష్ గారికి, కొన్నేమో కవిత గారికి పంచి మీరు దీని మీద పోరాటం చేయండి అని ఆయన అక్కడ కూర్చొని నడిపిస్తున్నాడు అనుకోవాలా, గంభీరంగా గమనిస్తూ?